అన్న ఈరోజు చూస్తున్నాము చంద్రబాబు నాయుడు ఎలక్షన్లోనేమో సూపర్ 6 అన్నాడు, లాస్ట్కి సూపర్ 7 కానీ లేదు, సూపర్ 6 లేదు, ఏం లేకుండా ఈరోజు కడగాకే చేతులు ఎత్తేసే విధంగా ఈరోజు నిన్న మాట్లాడేది మనం చాలా దుర్మార్గమైనము. ఎందుకంటే ఆయన పరిపాలన అంతా ఎన్నసార్లు చేసినా, పోయినసారి 14లోన రుణమాఫీ అనే అధికారంలోకి వచ్చినాక రుణమాఫీ ఎత్తేసా, డ్వాక్రా రుణమాఫీలనే 14లోన అది ఎత్తేసా. ఈరోజు 2024లోన ఇంత దుర్మార్గంగా ప్రచారం చేసి సూపర్ 6 అని తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది అక్కా చెల్లెమ్మలకి వేస్తానే విధంగా అన్నాడు. అదేవిధంగా రైతులకి 20,000 రూపాయలు వేస్తానే విధంగా రోజు మాట చెప్పినారు. అదేవిధంగా అక్కా చెల్లెమ్మలకి ప్రతి నెలకి 1,500 ఇస్తానని చెప్పి అది ఎగరేసినాడు. అదేవిధంగా నిరుద్యోగ భృతి అనే 3,000 రూపాయలు ఇస్తామని అది ఎత్తేసినాడు. అదేవిధంగా సంక్రాంతి పండుగకి అంటే దీపావళికే ఒకటి ఉచిత బస్సు అనే, అదేవిధంగా మళ్ళీ సంక్రాంతికి ఎత్తేసా. అన్ని సంక్షేమ పథకాలన్నీ ఈరోజు అన్నీ వేసి చేతులు ఎత్తేసి ఈరోజు ఇంత దుర్మార్గమైన, ఇంత మోసపూరితమైన, ఇంత మోసము చేసి ఈరోజు ప్రజల్ని దగా చేసి ఈరోజు జనాల్ని ఇంత నమ్మించి నట్టేట ముంచిన వ్యక్తి ఎవరంటే ఒక చంద్రబాబు నాయుడు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అంటే కొద్దిగా అభిమానం ఉండేది, జనాల్లో చాలా అభిమానం ఉండేది. ఎందుకంటే యూత్ అంతా పవన్ కళ్యాణ్ వేసే ఉద్యోగాలు తెప్పిస్తాడు, నిలబడి బాగా ఏదైనా కానీ మాట మాట్లాడితే కొద్ది విలువతో మాట్లాడితే అనే విధంగా యూత్ మొత్తం చాలామంది పవన్ కళ్యాణ్ చూసి వేసినారు. మళ్ళీ పవన్ కళ్యాణ్ కానీ ఇప్పుడు అంతా చంద్రబాబు చెప్తుంటే చంద్రబాబు పక్కలోనే ఆయన కానీ చదివినాడు. కాలేజ్ ఇప్పుడు వీడియోలు ఉన్నాయి మన దగ్గర. ఈ సంక్షేమ పథకాలు ఏమన్నా అవన్నీ చెప్పినాడు పవన్ కళ్యాణ్ కానీ. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఈరోజు నిన్న చూసినాం మనం, సంక్షేమ పథకాలు లేవు, అసలు లూటీ అయిపోయింది, లేదంటే రెండో లంక అవుతుంది అనే విధంగా చెప్పినాడు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు ఏం చెప్పినాడో తూచా తప్పకుండా క్యాలెండర్ వదిలి ప్రతి నెలకి ఏ సంక్షేమ పథకం వేస్తామో ఆ సంక్షేమ పథకం చెప్పిన వ్యక్తి ఎవరంటే మాట తప్పం మడమ తిప్పం అనేది ఏమనగా కులానికే వాళ్ళ ఫ్యామిలీకే ఆ ఇంటికే చెల్లుబాటు అవుతుంది. ఈరోజు చూస్తున్నాం. ఆ రోజు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పరిపాలన చూసినాము, ఆయన మాట తప్పుకోకుండా చెప్పిన సంక్షేమ పథకాలను వేసినాడు. అదేవిధంగా మన జగనన్న కానీ నాయన ఒక అడుగు ముందుకేసి నేను 2 అడుగు ముందు వేసుకునే విధంగా 2 అడుగులు ముందుకేసి పాదయాత్ర చేసి సంక్షేమ పథకాలు ఈ నవరత్నాలు ఇది ఖచ్చితంగా వేస్తానే విధంగా వేసి చూపించిన ఘనత ఎవరిదంటే మన జగన్మోహన్ రెడ్డి గారిది. అదే ఈ చంద్రబాబు నాయుడు మోసపూరితమైన వాగ్దానాలు చేసి, అలివిలేని వాగ్దానాలు చేసి ఈరోజు సంక్షేమ పథకాలే లేవు, డబ్బులు లేవు అనే విధంగా ఈ మాట చెప్పడం ఎంత దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నాడో. ఎందుకంటే ఆయనకి మాట తప్పడము ఇదేమి కొత్త కాదు, జనాలే అర్థం చేసుకోలేదు. ఈ చంద్రబాబు నాయుడు మాత్రము ఎప్పుడైనా కానీ మాట తప్పుతాననే విధంగా తెలుసుగానే కానీ ఎందుకో అంటే జగన్మోహన్ రెడ్డి వేసినాడు కదా, జగన్ వేసినాడు కదా, ఈయన ఎందుకేడు అనే విధంగా ఆయన కానీ ఒకసారి చూసామనేది చూసి ఈరోజు మోసపోయిన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల జనాభా ఈరోజు మోసపోయి అన్యాయం అయిపోయినారు. రోడ్డును పడినారు ప్రజలు చాలామంది. అప్పులు మన చంద్రబాబు నాయుడు వస్తే అమ్మఒడి వేస్తాడు, తల్లికి వందనం వేస్తాడు అనే విధంగా అందరూ చాలామంది ఎదురు చూసినారు. ఈరోజు ప్రజల ఆంధ్ర రాష్ట్రాన్నే నట్టేట ముంచి సముద్రంలో కలిపేసి ఈరోజు మొత్తం సంక్షేమ పథకాలు కనిపే సముద్రంలో కలిపేసిన విధంగా ఈరోజు అంతా ఆయన పోని అప్పులు చేసినంటే అప్పులు చేస్తున్నాడు. దాదాపు 1,20,000 కోట్లు అప్పులు చేసినాడు. ఒక్క సంక్షేమ పథకం చేయలేదు, ఒక పింఛన్లో మాత్రము చేసినాడు. ఒక్క సంక్షేమ పథకం చేయకున్నట్ల మళ్ళీ అదేవిధంగా 1,20,000 కోట్లు అప్పు చేసినాడు. వాళ్ళు 1,20,000 కోట్లు ఏం చేసినాడో దానికి అసలు దానికి అడిట్ లేదు, అబిడిట్ లేదు, ఏం లేదు. అలాంటిది ఈరోజు మేము ఖచ్చితంగా మీ మోసపూరితమైన మాటలు జనాలు నమ్మి
చేసినారు కాబట్టి రోడ్డుకు వచ్చి మేము ధర్నాలు చేసి ప్రతి గ్రామంలో పోయి మీ మోసపూరితమైన వాగ్దానాలను వినిపించి ప్రజల్ని మిమ్మల్ని ఎక్కడన్నా మీ ఎమ్మెల్యేలు ఎవరైనా వస్తే ఖచ్చితంగా మీ ఎమ్మెల్యేలని రోడ్డు మీద ఏమి చేస్తారో మాకైతే అర్థం కాదు. ఎందుకంటే మీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరు ఎమ్మెల్యేనో అదంతా కలిసి సంక్షేమ పథకాలు ఏమున్నాయో అవన్నీ తూచా తప్పకుండా చేస్తామని ప్రచారం చేసుకొని గ్లోబల్ ప్రచారం చేసి దాదాపుగా 6 నెలల నుంచి చెప్పినవే చెప్పి మీడియా అయితేనేమి ఏదైతే అయితేనేమి చెప్పినవే చెప్పి ఈరోజు ప్రజలను నాశనం చేసి అద్మానం చేసిన విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నాడు. ఇలాంటి మోసపూరితమైన, ఎందుకంటే ఆయన ఈరోజేమి కొత్త కాదు మోసం చేసేదానికి, ఎప్పటి నుంచో మన ఎన్టీఆర్ రామారావు నుంచి అప్పటి నుంచి మోసం చేస్తూనే ఉన్నాడు ఆయన. అయినా మన ఆంధ్ర ప్రజలు ఏమో చేస్తాడేమో పెద్ద మనిషి కదా అని చేస్తాడో ఒకసారి నమ్మి ఓట్లేసిన దానికి మంచి శాస్త్రి చేసిన చంద్రబాబు నాయుడికి, అదేవిధంగా మీ పవన్ కళ్యాణ్ గారిని చెప్తున్నాము, ఖచ్చితంగా మీరు ఈ సంక్షేమ పథకాలు ఏం చెప్పినారు ఖచ్చితంగా ఏచే వరకు మేము ఇడిసే ప్రసక్తి లేదు. మీ మెడలు వంచి కానీ సంక్షేమ పథకాలు అక్కాచేయం చేయలేని విధంగా మేము మాత్రము మిమ్మల్ని ఎక్కడ చూసినా నిలదీస్తామని చెప్తున్నాం.